సార్ అయితే సుదీర్ఘ కాలంగా అంటే 12 సంవత్సరాల నుంచి అండి ఒక పుష్కర కాలంగా నరేంద్ర మోదీ ప్రధానిగా చేసినప్పటికీ కూడా నెహ్రూ స్థానాన్ని భర్తీ చేయలేకపోయారు అంటారు. ఎందుకని సార్? ఎస్ అండి. ఇప్పుడు మనం చాలా విశ్లేషణలు చూస్తూ ఉంటాం. ఏంటంటే బీజేపీ వాళ్ళు ఒకటి చెప్తూ ఉంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఒకటి చెప్తూ ఉంటారు. పార్లమెంట్లో నెహ్రూ పేరు ఎరైజ్ చేసేస్తానంటూ ఎరైజ్ చేసేయడానికి బీజేపీ ప్రయత్నిస్తుందంటారు. కాంగ్రెస్ అసలు నెహ్రూ స్థానాన్ని చేయలేమంటారు. ఇవన్నీ ఎక్కడవన్నీ పక్కన పెట్టడం. మనం ఇప్పుడు ఒక భారతీయులుగా, సగటు భారతీయుడుగా, భారతదేశ ప్రేమికులుగా మొట్టమొదటి 1947 నుంచి 2026 వరకు పనిచేసిన ప్రధానులు ఎవరు గొప్ప అనే విషయానికి నిష్పాక్షపాతంగా, పార్టీలకు అతీతంగా, అపోలిటికల్గా, రాజకీయాలకు అతీతంగా మనం చూడాలండి. ఈ చూసినప్పుడు నెహ్రూ వర్సెస్ మోడీ తీసుకుందాం. ఈ నెహ్రూ వర్సెస్ మోడీలో ఎవరు గొప్ప అంటే ఆయన 17 సంవత్సరాలు ఆల్మోస్ట్ పరిపాలిస్తే ఈయన 12 సంవత్సరాలు ఇంకా పరిపాలిస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ కాలం అనేది ప్రధానం కాదు. మరి శాస్త్రి గారు 1.5 year ఉన్న తిరుగులేని ప్రధాని, ఆయన ఎవరైనా బీట్ చేయగలరా? కొన్ని విషయాల్లో చేయలేరు. కాబట్టి కాలం అనేది ప్రధానం కాదు. ఈ విషయంలో మోడీ గారిని, నెహ్రూ గారిని మనం ఏమి కాలం కోసం మనం పరిగణించాలి. నెహ్రూ ఎక్కువ పరిపాలించాడు, నెహ్రూ గొప్ప మాట్లాడవద్దు ఈ విషయాన్ని. కాకపోతే నెహ్రూ స్థానాన్ని మోడీ భర్తీ చేయగలరా అనేది ఒక విషయానికి వద్దాం. ఎప్పుడో 80 సంవత్సరాల క్రితం 1947లో వచ్చింది నెహ్రూ, ఇప్పుడు 2026లో వచ్చింది మోడీ. అసలు వీళ్ళిద్దరి కంపారిజన్ కుదురుద్దా? ఎందుకంటే నెహ్రూ టైం అనేది ఒక విపత్కర పరిస్థితి. భారతదేశ చరిత్రలోనే 712వ సంవత్సరంలో అరబ్బులు సింధు ప్రావిన్స్ మీద అటాక్ చేసిన 712 నుండి 1947 వరకు సుమారు 1237 సంవత్సరాల పాటు భారతదేశాన్ని భారతీయులు పరిపాలించుకోలేదు. 1850 ఆల్మోస్ట్ 1757 వరకే మొఘలుల వరకే ఢిల్లీ సుల్తానే, అరబ్బులు, ఢిల్లీ సుల్తానేట్లు, తర్వాత మొఘలులు వీళ్ళే పరిపాలించారు. ముస్లింల పాలన భారతదేశాన్ని భారతీయులు పరిపాలించుకోలేదు. తర్వాత 1757 ప్లాసీ వార్ తర్వాత బ్రిటిష్ వాడు 1857 తిరుగుబాటు తర్వాత పూర్తిగా వచ్చి 1947 వరకే ఆయన పరిపాలించాడు. ఎవరు? బ్రిటిష్ వాడు కొల్లగొట్టేశారు భారతదేశాన్ని. భారతదేశ చరిత్రలోనే పాతాళానికి దిగిపోయిందనమాట భారతదేశం, సాంస్కృతికంగా, సామాజికంగా, ఆర్థికంగా, అన్ని రంగాల్లో కూడా. కాకపోతే భారతదేశంగా ఉంది. ఇట్ వాజ్ ఇంటాక్ట్ యాజ్ ఏ ఇండియా అనమాట, కల్చరల్లీ, సోషల్లీ. దానిని ఆ తెగిపోయిన దారాన్ని పట్టుకున్నది నెహ్రూ. ఆ తెగిపోయిన దారానికి స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర ఉద్యమంలో కూడా ఆయన ప్రధాన పాత్ర పోషించారు. 8.5 సంవత్సరాల పాటు జైల్లో గడిపాడు బ్రిటిష్ వాడి పాలనలో. ఆయన వచ్చి రాజ్యాంగ రచనకి మార్గదర్శకం చేసి కంట్రీ కింద రాజ్యాంగానికి అంతా ప్రాతినిధ్యం ఇచ్చి 3 ఎలక్షన్లు కండక్ట్ చేసి వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టి మోడర్న్ ఎకనామిక్ పాలసీ ప్లానింగ్ కమిషన్ పెట్టి మోడర్న్ ఇండస్ట్రీస్, స్టీల్ ఇండస్ట్రీస్ని పెట్టి బాక్రానంగల్, హిరాకుడి ప్రాజెక్టులు కట్టి జల విద్యుత్ శక్తి ఇవన్నీ తీసుకొచ్చి తర్వాత ఈ యొక్క మనం చెప్పుకుంటే ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటున్న ఐఐటీలు అన్నిటిని, వాటినే 6 ఐఐటీలను ఆల్మోస్ట్ ఆయనే స్థాపించాడు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, తర్వాత బార్క్ ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటున్న న్యూక్లియర్ విధానాన్ని, బాబాని తీసుకొచ్చి, అమెరికాని తీసుకొచ్చి బార్క్ని పెట్టి న్యూక్లియర్ పవర్కి ఆయన ఈ విజన్ వేశాడనమాట. తర్వాత గొప్ప స్పేస్ పవర్గా చెప్పుకుంటున్న 6th లార్జెస్ట్ స్పేస్ పవర్ ఇస్రోని నెలకొల్పింది ఆయన. విక్రమ్ సారాభాయ్ ఆయన తీసుకొచ్చి ఫ్రెండ్లీగా ఉండి ఈయన యొక్క విధానాన్ని చూస్తే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. ఈరోజు విదేశాంగ విధానానికి ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ ఫారిన్ పాలసీ అంటారు. మరి ఆ స్థానాన్ని ఎవరైనా భర్తీ చేయగలరా? ఇంపాసిబుల్. అసలు ఎంతమంది ఇంకో వచ్చే ప్రైమ్ మినిస్టర్లు కూడా ఆయన్ని భర్తీ చేయడం అసంభవం అనమాట. ఎందుకు? ఆయన కాలానికి ఎవరు వెళ్ళలేరు కాబట్టి. ఇప్పుడు మోడీ 2014 నుంచి 26 దాకా ఉన్నారు. ఈయనకు ముందే 13 ఆల్మోస్ట్ 68-70 సంవత్సరాలు పునాది వేస్తే ఆ పునాదిని ముందుకు నడిపిస్తున్నారు. ఈయన కాలం వేరు, ఆయన కాలం వేరు. అసలు నా దృష్టిలో కంపారిజన్ అని కుదరదు. కానీ కంపారిజన్ చేస్తే మాత్రం నెహ్రూ స్థానాన్ని భర్తీ చేయడం అసంభవం అంటే ఇది చరిత్రగా చెప్తున్నాను. కాంగ్రెస్గా బీజేపీ ఏది కూడా మాట్లాడడం లేదు. ఒక తిరుగులేని ఒక పర్సన్. అందరూ ఏదో అనుకుంటారు భారతదేశానికి, భారతదేశ పురాణాల్లో, భారతదేశ స్క్రిప్చర్స్, రామాయణ మహాభారతాల్లో ఉంటాయి అనమాట. అది ఏమని ఉంటుందంటే, హస్తినాపురం భారతదేశానికి ఒక రాజుగా అవ్వాలి అంటే ఆయన ఎన్నో అశ్వమేధ యజ్ఞాలు, ఎన్నెన్నో యాగాలు చేస్తే ఆ పుణ్యం తీసుకొస్తా అంటారు. మరి 1500 సంవత్సరాల పాటు, సుమారు 1500 సంవత్సరాల పాటు భారతదేశాన్ని భారతీయులు ఏలుకోనేప్పుడు మొట్టమొదటిగా అవకాశం నెహ్రూకి ఇచ్చింది ఎవరు ఇచ్చుంటారంటే? ప్రకృతి ఇచ్చి ఉంటుంది కదా. 17 సంవత్సరాలు పరిపాలించడం అంటే అది మాటల. 17 సంవత్సరాలు 3 ఎలక్షన్లు పూర్తి మెజారిటీ భారతీయులు ఇచ్చారంటే ప్రజలు ఎంత విశ్వాసం ఆయన ముందు వ్యక్తం చేశారు. ఒక నిష్పాక్షపాతంగా ఆయన భారతదేశాన్ని పరిపాలించడం,
అసలు ఏమీ లేని ఇంటిలో అన్నీ పెట్టడం. ఇప్పటికీ అంటారన్నమాట, ఆర్టికల్ 370 అయింది, ఇది అయింది, ఇండియా చైనా బార్డర్, పాకిస్తాన్ ఇష్యూ, ఇవన్నీ 1500 సంవత్సరాల పాపాలండి వాళ్ళన్నిటిని సర్దుబాటు చేసి ఒక మోడర్న్ నేషన్గా తీసుకురావడం. ఆయన ఏ రోజు, నేను ఇప్పుడు తరానికి చెప్తున్నాను ఒకటి, ఆల్ఫా ఈ యొక్క జెన్జీ తరానికి ఒక విషయాన్ని బోధించదలిచానమాట. ఇప్పుడు తరంలో ఉన్న వాళ్ళు మనకి ఎప్పుడు ఎక్కువ కనిపిస్తుంటారు మీడియా ప్రెజెన్స్ వల్ల, అరే గ్రేట్ గ్రేట్ అనుకుంటాం. కానీ 1947 ఆగస్టు 15, 14 అర్ధరాత్రి అప్పుడు భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు భారతీయుల్ని ఒకే ఒక్క స్పీచ్తో ఇప్పటికీ నడిపిస్తున్న ఒక పవర్ అనమాట. ద ట్రిస్ట్ విత్ డెస్టినీ ఒక స్పీచ్ ఉంటుంది, దాన్ని ఒకసారి వినండి అంతే. ఎంతటి గొప్పటో ఆ టైంలో అబ్దుల్ కలాం గారు కూడా అంటారు, మహాత్మా గాంధీ అక్కడ కలకత్తా వీధుల్లో కూర్చుని ఆయన చేస్తున్నారు అక్కడ నిరాహార దీక్ష. ఆ టైంలో ఆయన రెడ్ ఫోర్ట్ దగ్గర ఈ ఇండియన్ పార్లమెంటులో ఆయన ఇచ్చిన ట్రిస్ట్ విత్ డెస్టినీ స్పీచ్ ఈ రోజు కూడా భారతదేశాన్ని నడిపిస్తుంది. మోడర్న్ భారతదేశాన్ని 360 డిగ్రీల డైమెన్షన్లో సైకలాజికల్గా, ఫిలసాఫికల్గా, ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, ఎన్విరాన్మెంటల్, ఆల్ డైమెన్షన్, సుమారు 12 డైమెన్షన్లో భారతదేశానికి ఒక షేప్ ఇచ్చింది నెహ్రూ. ఒక తిరుగులేని ప్రైమ్ మినిస్టర్. ఈయన స్థానాన్ని భర్తీ చేయడం, ఈయన చరిత్రలోంచి ఈయన్ని చెరిపేయడం అనేది అసంభవం. అంటే నేను ఏమంటలేదు, ఇప్పుడు మోడీ గారు రాజకీయం కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వచ్చు, అది రాజకీయంగా బీజేపీ కాంగ్రెస్లో మాట్లాడుకునే ఇక్కడ మనకు అనవసరం. కానీ చరిత్రపరంగా నిష్పాక్షపాతంగా పరిశీలిస్తే నెహ్రూ ఈజ్ ద నెంబర్ 1 ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ. ఈయన్ని రిప్లేస్ చేయడం వచ్చే 100 ప్రైమ్ మినిస్టర్లు కూడా ఇది సాధ్యం కాదు, ఎందుకంటే ఆ టైంకి వెళ్ళలేరు కాబట్టి.